పేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ కీలక చర్యలకు ఉపక్రమించింది. టోల్ గేట్ల వద్ద చెల్లింపులకు ఉపయోగించే ఫాస్టాగ్ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంకును తొలగించింది. ఫాస్టాగ్ల కొనుగోలుకు సూచించిన 32 అధికారిక బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తప్పించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకును మినహాయించి ఇతర ఆథరైజ్డ్ బ్యాంకులతో అనుసంధానించిన ఫాస్టాగ్లను కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఈ నిర్ణయం దాదాపు 20 మిలియన్ల మంది పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులపై ప్రభావం చూపనుంది. వీరంతా కొత్త RDFID స్టిక్కర్లను తీసుకోవాల్సి ఉంటుంది. కాగా ఆ ఫాస్టాగ్ల ఆథరైజ్డ్ బ్యాంకుల జాబితాలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBIతో పాటు ఇతర అనేక బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఫాస్టాగ్ అధికారిక బ్యాంకుల జాబితా నుంచి పేటీఎంను తొలగించడంతో ఆ సంస్థ పెద్ద సంఖ్యలో కస్టమర్లను కోల్పోనుంది.